ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. భార్య మంచి స్పీడ్లో ఉంటుంది, భర్త స్లోగా ఉంటాడు. ఎంత స్లో అంటే భార్య పొద్దున్నే వండి పెట్టింది తినడం, పనికి వెళ్ళడం, అక్కడ ఇచ్చే రూపాయి ఎక్కడ ఇవ్వటం, కాపును కూడా పనిగా పెట్టుకొని చేసి పడుకొని నిద్రపోతుంటాడు. ఇక భార్యకు మాత్రం భర్తతో సినిమాకి వెళ్ళాలి, షికార్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనే కోరికలతో ఉంటుంది. కానీ ఇలాంటి భర్తతో లైఫ్ లాంగ్ అంటే బోరింగ్. కొంతమంది వదిలేసి వెళ్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం నువ్వు సినిమాకి తీసుకెళ్తావా లేదా అని మొండి పట్టుదలతో భర్తని సినిమాకి తీసుకెళ్తుంది. ఇక ఉన్న బడ్జెట్లో వారానికి ఒకసారి షాపింగ్ అంటూ, షికార్ అంటూ, లాంగ్ డ్రైవ్ అంటూ, రెస్టారెంట్లకు తీసుకెళ్తూ భర్తని ఆట పట్టిస్తూ భర్తకు లొంగిపోతూ ఉంటుంది. అలా కొద్ది కాలానికి ఇక భర్త రేపారం అక్కడికి వెళ్దామా, రేపారం ఇక్కడికి వెళ్దామా అంటూ భార్యను ఆట పట్టిస్తూ భార్యను లొంగ తీసుకుంటుంటాడు. భర్తలో ఏ మార్పు అయితే కావాలి అనుకుందో ఆ మార్పు వచ్చేసింది. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నా భర్త ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తాడు, నా భర్త నాకు అర్థం కాడక్క అంటే, భర్తని అర్థం చేసుకోవాలి అంటే మనలో ఎక్కువగా ఓర్పు సహనం ఉండాలి. ఒక్కొక్క మగాడు ఒక్కొక్క తీరులో ఉంటాడు. వాడి మనస్తత్వానికి తగ్గట్టు మనం నడుచుకొని వాడి మనస్తత్వాన్ని చదివే ప్రయత్నం చేయాలి. అసలు ప్రయత్నమే చేయకుండా ఫలితం కావాలి అంటే ఎలా అమ్మా? ఒక్కసారి గట్టిగా ప్రయత్నించి చూడు, ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. లోతుగా ఆలోచించు, జీవిత సత్యం తెలుస్తుంది. ఓకే.